నమస్తే వెల్కమ్ టు పల్లె పంచాయతీ పాలకుర్తి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి అప్పుడే మొదలైంది. ప్రధాన పార్టీల నేతలంతా సన్నాహక సమావేశాలతో హోరెత్తిస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గం వ్యాప్తంగా మొత్తం 186 గ్రామ పంచాయతీలు ఉండగా గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది. సుదీర్ఘ కాలం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంది. ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాలేదు. అప్పుడే ఆశావాహులంతా కూడా పార్టీల అధినాయకత్వం ప్రదక్షిణ చేస్తూ మాకే టికెట్ కావాలంటూ వేడుకుంటున్న పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి మండలంలో కూడా ఇప్పటికే స్థానికంగా ఉన్న ఆశావాహులంతా కూడా పోటీలో నిలవాలని చెప్పేసి ఊరుతున్న పరిస్థితి. గత సార్వత్రిక ఎన్నికల్లో యశస్విన్ రెడ్డి తొలిసారి పోటీ చేసిన యశస్విన్ రెడ్డి మాజీ మంత్రి దయాకర్ రావు పైన 49,000 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. కానీ అదంతా ఆషామాషిగా జరిగిన వ్యవహారం కాదు. గతంలో 3 సార్లు పాలకుర్తి నుంచి పోటీ చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు స్థానికంగా మంచి గుర్తింపు ఉన్నప్పటికీ కూడా ప్రజలకు కాస్త అందుబాటులో లేరు. దాంతోపాటు బీఆర్ఎస్పై ఉన్న మొత్తం వ్యతిరేకత మూలంగా కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు ఓడిపోక తప్పలేదు. తొలిసారి పోటీ చేసిన 26 ఏళ్ల యశస్విన్ రెడ్డి నియోజకవర్గానికి కొత్త అయినా కూడా అప్పుడు ఉన్న కాంగ్రెస్ క్యాడర్ కూడా సమిష్టిగా పోరాడి ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించడంలో కూడా సఫలమయ్యారు చెప్పుకోవచ్చు. దాంతోపాటు కాంగ్రెస్లో ఉన్న క్యాడర్ కూడా అప్పుడు ఖచ్చితంగా కూడా ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి గెలవాలి, ఝాన్సీ రెడ్డికి ఉన్న ప్రజాబలం ధనబలంతో పోటీపడి కొంతవరకు పోటీ చేసినప్పటికీ కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు చివరికి ఓడిపోక తప్పలేదు. దాని తర్వాత యశస్విన్ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఇప్పుడు 18 నెలల కాలం గడుస్తుంది. కానీ స్థానికంగా నియోజకవర్గంలో 6 మండలాలు ఉండగా కూడా 6 మండలాల్లో కూడా 4 గ్రూపులుగా ఏర్పడి ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారిన పరిస్థితి. ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారిన వ్యవహారం చూస్తే యశస్విన్ రెడ్డి అత్తగారైన ఝాన్సీ రెడ్డి కూడా పార్టీలో అన్నీ తానే అన్ని నడిపిస్తూ కూడా ఎమ్మెల్యే దగ్గరికి ఎవరైనా వస్తే స్థానిక నేతలు ఎవరైనా వస్తే కలవనీయకపోవడం, నాకు చెప్తే కానీ నేను కలవనీయను అనే రకంగా వ్యవహరించడం, కింది స్థాయి క్యాడర్తో పాటు ఎవరైతే యశస్విన్ రెడ్డి గెలుపు కోసం కృషి చేశారో వాళ్ళని ఇవాళ పక్కన పెట్టారని చెప్పేసి అపవాదు నేపథ్యంలో కూడా ఒకవైపు అసంతృప్తి నేతలు కూడా ఒక వర్గంగా మారిన పరిస్థితి. ఉమ్మడి పాలకుర్తి నియోజకవర్గం మొత్తం ఒక 4 గ్రూపులుగా ఏర్పడి కూడా ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డికి తలనొప్పిగా మారిన పరిస్థితి. ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డితో మేము కలవాలని చెప్పి అనుకున్నప్పుడు కూడా ఝాన్సీ రెడ్డి వ్యవహార శైలిపైన మాత్రం అసంతృప్త నేతలు బహిరంగానే వచ్చే ఎన్నికల్లో మీకు మా సత్తా ఎంతో చూపిస్తామని చెప్పేసి అసంతృప్త నేతలు కూడా ఇప్పటికీ చెప్తున్న పరిస్థితి. వాస్తవానికి పాలకుర్తి నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఖచ్చితంగా కూడా మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాల్సిన అవకాశం ఉండే. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇక్కడ మొత్తం 186 గ్రామ పంచాయతీలు ఉండగా కూడా మెజార్టీ గ్రామ పంచాయతీలు అప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అప్పుడు చరిష్మాతో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకొని చరిత్ర సృష్టించారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలాగా లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, దాని తర్వాత దయాకర్ రావుకు అత్యంత సన్నిహితులుగా ఉన్న నేతలు కూడా యశస్విన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్న పరిస్థితి. కానీ కింది స్థాయి క్యాడర్లో ఉన్న అనైక్యత మరోపాటు 4 గ్రూపులుగా ఏర్పడి కూడా ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డితో పాటు ఝాన్సీ రెడ్డికి తలనొప్పిగా మారిన పరిస్థితి. ఇప్పటికి కూడా తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి వర్గం కూడా మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మాకు టికెట్ రాకుంటే మేము ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా తెగేసి చెప్తున్న పరిస్థితి. ఈ వ్యవహారం కూడా కాంగ్రెస్ పార్టీకి కాసింత తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఒకవైపు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీ 18 నెలల పాలనలో ఇచ్చిన హామీలేమీ నెరవేర్చుకోలేదు. మహిళలకు ఉచిత బస్సుతో పాటు 2500 ఇస్తా అన్నారు. రైతు భరోసా కూడా సమయానికి రావట్లేదు. ఆ రైతులకు కూడా అందాల్సిన యూరియా కూడా సమయానికి రావట్లేదు అని చెప్పేసి రైతులు ఆందోళన నేపథ్యంలో కూడా ఒకంత బీఆర్ఎస్కు అవకాశం ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీ అయిన కాంగ్రెస్ ముందు ఏమాత్రం నిలుస్తుందో ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి. దాంతోపాటు మరో ప్రధాన పార్టీ అయిన బీజేపీ కూడా ఇక్కడ పోటీ అంతంత మాత్రంగానే ఉందని చెప్పుకొస్తే దానికి పార్టీకి కూడా ప్రధానంగా పోటీ చేసే అభ్యర్థులు ఎంతవరకు ఉంటారని చెప్పేసి ఇప్పుడైతే చెప్పలేం. కానీ ఇంకా మరోసారి నోటిఫికేషన్ వస్తే మాత్రం పోటీ త్రిముఖంగా ఉంటుందా, 2 పార్టీల మధ్యన ఉంటుందా చెప్పలేని పరిస్థితి. ఓవరాల్గా కూడా పాలకుర్తి నియోజకవర్గం చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ కింది స్థాయి నేతల మధ్య అనేకతతో పాటు వర్గపోరు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి కొంత తలనొప్పిగా వచ్చి బీఆర్ఎస్ కూడా పోటాపోటీ మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. నా పేరు దిండియాల వెంకన్న, పాలకుర్తి మండలం, జిల్లా జనగాం. గత ప్రభుత్వాలు 1000 రూపాయలు ఉన్న పింఛని 2000 చేసేది. ఇప్పుడున్న
ఇప్పుడున్న ప్రభుత్వము 4,000 ఇస్తా అని ముసలోళ్ళతోటి ఓట్లు వేయించుకొని 4 రూపాయలు లేదు 6,000 రూపాయలు ఇస్తా అని నెలకే ఇస్తా అని ఉన్న మంత్రి సీతక్క గారు పోయిన నెల జరుగుతుంది. నిన్న అలా ముసలోళ్ళు వికలాంగులు పోస్ట్ ఆఫీస్ కాడ ఫోటో తీసి ఆ పింఛన్లు ఇస్తే ముసలోళ్ళు ఒక్కొక్కరు ఆ కళ్ళు వడక గుండె అవుతాయి సచ్చే మార్గాలు ఉన్నాయి. ఈరోజు పింఛన్లు ఏ నెల ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు. అదే విధానంగా రైతు బంధు ముసలోళ్ళు ఒంటరి మహిళలు ఎన్ని రకాల పింఛన్లోళ్ళు ఇవాళ మళ్ళా సర్పంచ్ ఓట్లు వస్తున్నాయి ఏదో బుదిగరిచ్చి ఓట్లు వేయించుకోవడానికే ప్లాన్ చేస్తారు. కానీ గత ప్రభుత్వాలు 1,000 రూపాయలు ఉన్న పింఛని 2,000 ఇచ్చారు. 2,000 నుంచి 4,000 ఇస్తా అన్నది ఆములు ఎక్కడో పోయాయి. ఇక్కడ గత ప్రభుత్వాలు పోసిన రోడ్లే ఉన్నాయి. గ్రామాలల్లో గడ్డి మందు లేదు. కుక్కల సమస్య పెద్దగా ఉన్నది. ఈరోజు రైతులు అనేది పొలాలల్లా కూకొని మందు డబ్బా తెచ్చుకొని సత్య మార్గం ఉన్నది. ఎక్కడి పోయినా కాలువలు వచ్చున్నాయి. కాలువలు లేని కాడ చేసేయలేదు, కాలువలు ఉన్న కాడ నీళ్ళు వచ్చేయలేదు. ట్రాన్స్ఫారాలు ఖాళీ మళ్ళీ యథావిధిగా మున్పు మెకానిక్లకు గిరాకు వచ్చే పరిస్థితి ఉన్నది. ఇవాళ ఒక రైతు ముఖం మీద కళ లేదు. ఆయన వచ్చిన అదృష్టమో ఈ దురదృష్టమో ఈ 2 సంవత్సరాల నుంచి ఒక రైతు నాటు పెట్టే పరిస్థితి లేదు. ఏడు ఎక్కడ పోయినా ఎండకాలం లెక్క ఎండ కొడుతుంది. దోమలు కుట్టి పొద్దున హాస్పిటల్ మొత్తము ఒక 5-6 నేను 9 గంటలకు హాస్పిటల్ పోయినా ఏందక్క అంటే దోమలు కుట్టి ఎక్కడెక్కడ హాస్పిటల్ అదైతుంది. హాస్పిటల్ సుత పట్టించుకున్న మానవులు లేడు. ఇలా గ్రామాల గడ్డి మందు లేదు, దోమల మందు లేదు. రకరకాల రైతు బాధ చెప్తే అది బాధ చెప్తే బాగా ఓ తీరుగున్నది, చెప్పకపోతే ఓ తీరుగున్నది. ఇంకోటి ట్రాన్స్ఫారాలు మాత్రము ఎన్ని సబ్స్టేషన్లు గత ప్రభుత్వాలు పెట్టారో కరెంటు నైట్ ఎప్పుడు వస్తుందో కరెంటు పాత రోజులు వచ్చాయి. కరెంటు బాధ మాత్రము ఘోరం ఉన్నది. తాగే నీళ్లు లేవు గ్రామాలల్లో. స్నానం చేద్దామంటే నీళ్లు రాకపోతే బాయికాడి పోయి స్నానం చేసి వచ్చే పరిస్థితి ఉన్నది. కానీ మళ్ళా ఒకసారి రేపు సర్పంచ్ ఓట్లు వస్తున్నాయి, ఎంపీసీ ఓట్లు వస్తున్నాయి, ఎన్నో రకాల ఓట్లు వస్తున్నాయి. ఇప్పటికీ రైతు బంధు ఓట్లు అప్పుడు ఇచ్చాడు. అదే కేసీఆర్ ఉండగా ఐటి బాబుని ఇచ్చేది. ఇప్పుడు రైతు బంధు ఓట్ల ముందే ఇస్తాడు. కానీ ప్రజలల్లా ఇక మోసపోయిన కాడికి చాలు నా ఉపన్యాసం ముగిస్తున్నా.